హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025లో సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పటికే సచివాలయం లేదా ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారు రిలీవింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. డిఎస్సిలో చేరడానికి ముందే మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీవ్ కావాలి. మీ యొక్క ప్రజెంట్ డిపార్ట్మెంటు రిలీవింగ్ ఆర్డర్ లేదా ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఇస్తుంది. ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది డిఎస్సిలో మన యొక్క మొదటి స్టెప్పు. ట్రైనింగ్లో చేరేటప్పుడు రిలీవింగ్ ఆర్డర్ లేదా ఎన్ఓసి చూపించాలి తప్పనిసరిగా. ఈ యొక్క రిలీవింగ్ అనేది ఎందుకు అవసరం అంటే, ఒకే వ్యక్తి ఒకేసారి 2 గవర్నమెంట్ జాబ్స్ చేయలేడు. ఇతని యొక్క జీతం, సర్వీస్ రికార్డు, ఇతర అధికారిక వివరాలు సరిగ్గా ఉండేందుకు ఈ యొక్క రిలీవింగ్ అనేది అవసరము. ఈ యొక్క ప్రక్రియ అనేది ఎలా ఉంటుందంటే, డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్ పొందినాక ప్రజెంట్ చేస్తున్న జాబ్ నుండి రిలీవింగ్ కోసం అప్లై చేసుకోవాలి. రిలీవింగ్ ఆర్డర్ అనేది లేదా ఎన్ఓసి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండక్షన్ ట్రైనింగ్లో మీరు దీన్ని చూపించి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఎవరైతే ఇతర గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళు డిఎస్సి ట్రైనింగ్ ముందే అఫీషియల్గా రిలీవ్ అయితే తీసుకోండి. ఈ యొక్క రిలీవింగ్ ప్రాసెస్ అనేది క్లియర్గా తెలుసుకొని ప్రజెంట్ డిఎస్సి జాబ్కి ఎటువంటి సమస్యలు లేకుండా ట్రైనింగ్లో హాజరవ్వండి. సో ఈ వీడియోలో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ విధంగా ఇండక్షన్ ట్రైనింగ్కి హాజరవ్వాలి, రిలీవింగ్ అనేది ఆ యొక్క ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడి ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.